హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఆలోచన రహిస్థితి తరువాత కొన్ని రోజులకు మెల్లిగా ఒక బిందువు కనిపిస్తుంది. ఎల్లో వైట్ మిక్సింగ్. దాన్ని గమనిస్తూ ఉండండి. గమనిస్తుంటే అది ఎరుపు తెలుపుగా మారుతూ ఉంటుంది. దాన్ని అలాగే చూస్తూ ఉండండి. అది పెరిగి ఒక తెలుపు రంగులో పెద్దదై ప్రయాణం చేస్తూ మాయమవ్వడం జరుగుతుంది. ఇక్కడికి మీరు ధ్యానంలో ఒక చిన్న స్థాయికి చేరుకున్నట్టే. ఇంతకంటే ధ్యానంలో ఉన్నతమైన స్థాయిలు చాలా ఉన్నాయి. వాటిలోకి వెళితే యోగిగా మారుతారు. మనం గృహస్థలం కావున మనకది అవసరం లేదు. మన ఈ చిన్న స్థాయితో మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించాలో మనకు తెలుసుకుందాము. మీరు చేయాల్సింది ఒకటే. మీరు ఒక రోజు మీకు ఎన్ని సమస్యలైనా ఉన్నా సరే దాన్ని మీరు పక్కన పెట్టి ఒక 10-20 నిమిషాలు మీరు మెడిటేషన్ చేయాలి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ మీరు కళ్ళు మూసుకొని జస్ట్ కూర్చోండి అంతే. మీరు మెడిటేషన్ అంటే ఏదో దేవతలు, దేవుళ్ళు ఇవన్నీ మీరు ఏది ఊహించకండి. జస్ట్ కళ్ళు మూసుకొని మీకేం కావాలి, మీకు ఎలా ఉండాలి, మీరేం చేయాలి, మీరు ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు అని ఒక నమ్మకం ఇవ్వండి. దానికి కొంచెం దాని కలలకు కన్నట్టు మీరు కొంచెం దాన్ని గ్రిప్గా తీసుకురండి. అప్పుడు మీకు అది మెల్లిమెల్లిగా ఒకటి 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 అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మనకు ఏదైనా సరే మనం ఫస్ట్ ఏదైనా ఒక చెయ్యాలి అంటే ముందే కలగంటూ ఉంటాం కదా. అది కలగన్నప్పుడు మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే మీరు ఏదో సన్యాసులు ఇట్లా స్వామిలాగా మారుతారని కాదు. కేవలం మీరు కళ్ళు మూసుకొని ఒక 10-20 నిమిషాలు డెప్త్గా పోండి. డెప్త్గా అంటే నీ లైఫ్కి సంబంధించిన మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా లేదు కలకనండి. ఒక ఉన్నతమైన స్థాయిని ఉంటే మీరు ఎలా ఉండేవారని కలగనండి. అప్పుడు అర్థమవుతుంది మీకు. మెల్లిమెల్లిగా అవగాహతం అవుతుంది. అలాగే చేంజ్‌నెస్ అనేది వస్తూ ఉంటుంది. గమనించు పోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.